కోళ్లు లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డాయని బర్డ్ ఫ్లూ వ్యాధి కారణమని అధికారులు నిర్ధారించారు. నిన్న సాయంత్రం నుండి తూర్పు గోదావరి జిల్లా పెరవర్రి మండలం కాసూరు పౌల్ట్రీ ఫారాల వద్ద 144, 133 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. కానూరు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులు ప్రజలు చికెన్ తినొద్దని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే లక్షల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీనివల్ల కోళ్ల ఫారం రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. తణుకు మండలం ఏరుపూరు గ్రామంలో కూడా కొన్ని కోళ్ల ఫారాలకు బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం నా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడ కలకలం లేపుతుంది. అలాగే తణుకు అతి సమీపం దగ్గరలో ఉన్న వేలుపూరు గ్రామంలో అయితే శాంపుల్స్ కొన్ని కోళ్ళ ఫారాల శాంపుల్ తీసుకోవడం జరిగింది. అక్కడ బర్డ్ ఫ్లూ అన్నట్టుగా నిర్ధారణ అయితే ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ గ్రామానికి సంబంధించి ఎక్కడికక్కడే హెచ్చరిక బోర్డులు అయితే అంటే 10 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్లో ఉన్న వాటిని కూడా హెచ్చరిక బోర్డులు కడుతున్నారు. దీనికి సంబంధించి బర్డ్ ఫ్లూకి సంబంధించి అదే బర్డ్స్ సంబంధించి ఒక అధికారి ఇక్కడ ఉన్నారు. ఆయన తీసుకుందాం సార్. ఇక్కడ బోర్డులు కట్టడానికి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటారు? సరే, నా పేరు అఖిల్ అండి, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వేల్పూర్ తణుకులో. ఇది వేల్పూర్లో బర్డ్ ఫ్లూ సార్, ఏవియన్ ఇన్ఫ్లూయెంజా అనే ఒక వైరల్ డిసీజ్ రావడం జరిగింది. దాని ద్వారా కోళ్ళన్నీ కూడా వైరస్ వల్ల చనిపోతున్నాయి. ఇక్కడున్న పౌల్ట్రీలో ముఖ్యంగా వేల్పూర్లోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న కృష్ణానందం పౌల్ట్రీలో ఈ బర్డ్ ఫ్లూ అనేది రావడం జరిగింది. అక్కడ నుంచి 0 to 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా దాన్ని రెడ్ అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. 0 to 10 కిలోమీటర్ రేడియస్ ఉన్నది మొత్తం కూడా సర్వేలెన్స్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ 0 to 1 కిలోమీటర్ ఉన్న రెడ్ అలర్ట్ జోన్లో కూడా మేము అధికారులందరూ కూడా వచ్చి శానిటరీ అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 10 కిలోమీటర్ రేడియస్లో కూడా ఎక్కడ చికెన్ కానీ ఎగ్స్ కానీ సేల్ చేయకూడదు. అండ్ దాని ద్వారా పంచాయతీకి కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ నుంచి టామ్ వేయించడం గిట్ట జరిగింది. తదుపరి కార్యాచరణ అంతా కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హైయర్ ఆఫీసర్స్ చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఫార్మ్స్కి సంబంధించి శానిటైజర్ ఎలా చేస్తున్నారు సార్? శానిటైజ్ చేస్తున్నాం సార్. బ్లీచింగ్ ఫార్ములిన్స్ ఇవన్నీ కూడా స్ప్రే చేసి శానిటైజ్ చేస్తున్నాము. ఈ దగ్గరలో ఉన్న ఏ బర్డ్ కూడా బయటికి ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా, ఎగ్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఎక్కడుండేవి కూడా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది దగ్గరుండి. ఇక ఫర్దర్గా కూడా దాన్ని బరీయింగ్ అంటే కప్పిపెట్టడానికి కీల్ చేసి కల్లింగ్ చేయడం అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఆ యాక్షన్ ప్లాన్ అనేది ఇవాళ నైట్ నుంచి మ్యాక్సిమం లేదంటే మార్నింగ్ నుంచి ఉంటుంది అనేసి దానికంటూ ఆర్ఆర్ఆర్ టీమ్స్ అని 2 ఉన్నాయి సార్. ఆర్ఆర్టీ టీమ్స్ అనేసి ఆ టీమ్స్ని కూడా గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. మా డిప్యూటీ డైరెక్టర్ గారు డాక్టర్ సుధాకర్ సార్ నేతృత్వంలో ఇదంతా జరుగుతుంది. అంటే ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఇక్కడ ఉంటున్న ప్రజానికానికి అందులో పనిచేసే వాళ్ళు కానీ అక్కడ గతంలో 2 రోజుల నుంచి ఎవరన్నా చికెన్ తిన్న వాళ్ళు కానీ వాళ్ళకైనా ఇబ్బంది ప్రస్తుతానికి ఏమీ లేదు సార్. చికెన్ ఈ 21 days or 1 month కొంచెం తినడం ఆపితే మంచిదని డిపార్ట్మెంట్ చూసిస్తుంది. ఫర్దర్గా ఏ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఈ బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్కి రాదు. ఇట్స్ నాట్ ఏ జెనెటిక్ డిసీజ్. ఇది హ్యూమన్స్కి రాదండి. కాకపోతే వైరస్ ఉన్న కోల్డ్ దగ్గరికి, ఏదైతే బతికున్న కోల్డ్ దగ్గరికి వెళ్తున్నామో అది ఆల్రెడీ వైరస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మాస్క్ వేసుకోవడం కానీ, పీపీటీ కిట్లు వేసుకుని కానీ మేము వెళ్ళినా కానీ అదే ప్రాసెస్లో వెళ్తాం, శానిటైజ్ చేసుకునే వెళ్తాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ తాజా విషయం అయితే మా వేలుపూరు గ్రామంలో కృష్ణానందం అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో కృష్ణానందం కోల్డ్ ఫామ్లో అయితే ఇక్కడ బర్డ్ ఫ్లూ ఉన్నదని చెప్పి ఇక్కడ అధికారులు అయితే నిర్ధారణ చేశారని చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కాబట్టి ప్రదేశం అని చెప్పి ఇక్కడ మొత్తం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొత్తం అయితే ఇక్కడ ఏమీ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా విషయం అయితే కెమెరా పర్సన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, వేలుపూరు గ్రామం నుంచి.